గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తీరు చాలా దారుణంగా ఉందని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యత లేకుండా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. డిప్యూటీ మేయర్పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో పరిపాలన అవసరాల దృష్ట్యా కార్పొరేషన్ యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మరి డిపాజిట్లు ఎక్సెస్ ఉంటే అమౌంట్స్ డిపాజిట్లు వేయటం, అవసరాన్ని బట్టి విత్డ్రా చేసుకొని అవసరాలకు వాడటం అనేది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అదే వర్డింగ్ తెలుగులో పరిపాలనాపరమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి అనేది పెట్టారు. సరే, ఆ పదాన్ని ఏదో ఆయనకి డిప్యూటీ మేయర్ గారు క్వశ్చన్ రైజ్ చేసిన కార్పొరేటర్ వేరు, ఈయన మధ్యలో జోక్యం కలిగి చేసుకొని డైమండ్ బాబు గారు డిప్యూటీ మేయర్ ఆ పదం రాసిన అతను ఎవరు, అతన్ని రమ్మనండి, అతను ఎలా రాస్తాడు ఇలా అని చెప్పి కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడుతూ మా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని క్వశ్చన్ చేశాడు. ఆయన ఏంటి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధం లేని ఇష్యూ, అట్లానే అకౌంట్ సెక్షన్ నుంచి ఆ రిప్లై తయారు చేసి విత్ అప్రూవల్ ఆఫ్ ఏ రెజల్యూషను లేదా ఏ క్వశ్చన్కి ఆన్సరు అయినా కూడా కమిషనర్ గారి యొక్క అప్రూవల్తో మరి జనరల్ బాడీలో గౌరవ మేయర్ గారి అధ్యక్షత జరిగే జనరల్ బాడీలో గౌరవ సభ్యులకి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.